హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో దోశలండి. దోశలు క్రిస్పీగా కావాలన్నా స్పాంజీగా కావాలన్నా ఈ ప్రాసెస్లో చేయండి. దోశలు అనేవి చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు మినపగుళ్ళు నానబెట్టుకోవాలండి. ఇంకొక గిన్నెలోకి 2 కప్పుల బియ్యం వేసుకోవాలి. రేషన్ బియ్యమే వేసుకుంటున్నానండి. మినపగుళ్ళు వేసిన దానిలోనే 1/2 కప్పు పచ్చిపప్పు వేసుకోవాలండి. ఇంకొక గిన్నె తీసుకొని 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇవన్నీ శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని ఇలా నానబెట్టుకోవాలండి. బియ్యంలోకి 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని అన్నిటి మీద మూతలు పెట్టుకొని 4 గంటలు నానబెట్టుకోవాలండి. 4 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు అన్నిటినీ ఒక దానిలోకి మిక్స్ చేసుకొని గ్రైండర్లో గ్రైండ్ చేసుకుందాం. మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి. నేను గ్రైండర్లో వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. నేను పిండి అనేది 2 సార్లుగా వేసుకున్నానండి. ఇంకో 2 నిమిషాలు నలిగితే సరిపోతుంది. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత పిండి అనేది తీసేసుకోవాలి. ఇలా పిండి అనేది ఇలా స్మూత్గా ఉండాలండి. ఇలా స్మూత్గా ఉంటే దోశలు బాగా వస్తాయి. నేను నానబెట్టిన క్వాంటిటీకి ఇలా 2 గిన్నెలకి పిండి వచ్చిందండి. మూత పెట్టుకొని పిండిని నైట్ అంతా పులవనివ్వాలి. ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు మార్నింగ్ చూపిస్తున్నాను. చూడండి పిండి అనేది ఎంత చక్కగా పొంగిందో. పిండి అనేది ఇలా రావాలండి. రెండు గిన్నెల్లో పిండి చాలా చక్కగా పొంగింది. ఇలా వస్తేనే దోశలు అనేది బాగా వస్తాయండి. ఈ పిండిని మనకు కావాల్సినంత వేరే గిన్నెలోకి తీసుకొని దోశలు వేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి. మనకు కావాల్సినంత పిండిని తీసుకొని మిగిలిన పిండిని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. మనం దోశలు వేసుకున్న పిండిలో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని వాటర్ చల్లుకొని ఇలా దోశలు వేసుకోవాలండి. క్రిస్పీగా రావాలంటే ఇలా పలుచగా వేసుకోండి.
దోశ సగం ఇలా కాలిన తర్వాత ఇప్పుడు పైన ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఇలా 2 నిమిషాల తర్వాత తీసేసుకోవాలి. చూడండి దోశ అనేది ఎంత బాగా వచ్చిందో. రెండోసారి కూడా ఇలాగే నీళ్లు చల్లుకొని మళ్ళీ దోశ వేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ మీద అయినా వేసుకోవచ్చండి. నేను ఐరన్ ప్యాన్ వాడుతున్నాను. దోశల పిండి ఎప్పుడు వేసినా ఇలా కొలతలతో వేసుకోండి. దోశలు చాలా బాగా వస్తాయి, చాలా టేస్టీగా కుదురుతాయండి. నూనె మళ్ళీ పైన వేసుకోవాలి. వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగే స్పాంజీగా రావాలంటే దోశలు అనేవి పిండి అనేది ఇలా వేసుకొని చిన్నగా వేసుకుంటే సరిపోతుందండి. దోశ అనేది మెత్తగా బాగుంటుంది. పిల్లలకి ఇలా వేసి పెడితే ఎన్నైనా తినేస్తారు. అంత బాగుంటాయి దోశలు మెత్తగా స్పాంజీలాగా. రెండు పక్కల ఇలా కాలిన తర్వాత తీసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో దోశలు రెడీ అయిపోయినాయండి. ఇంతేనండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.